చందమామ కథ. తెల్ల పిశాచి నల్ల పిశాచి. 25 వయస్సు వాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు, పని లేదు. వాడు ఏ గుడి అరుగు మీదనో కూర్చొని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉంటాడు. వాడికి కష్టపడి పని చేయటానికి ఒళ్ళు వంగదు. అయినా బోలెడు డబ్బు సంపాదించేయాలనే ఆశ. ఒకరోజు రాత్రి వాడు ఊరికి వెళ్ళగా చెరువు గట్టు మీద చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు. ఏదో పెద్ద అలికిడి అయ్యి వాడికి మెలకు వచ్చింది. చెరువు గట్టు మీద 2 పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి. ఒక పిశాచి తెల్లగా ఉన్నది, మరొకటి నల్లగా ఉన్నది. శేషాచలానికి పిశాచాల భయం లేదు. వాడు లేచి కూర్చొని, అర్ధరాత్రి ఏమిటి మీ గొడవ? ఏ వల్లకాటుకు పోయి చావండి అంటూ కోపంగా కేక పెట్టాడు. పిశాచాలు 2 పోట్లాట మాని, నువ్వే మా తగ్గు తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ళ దగ్గర కూలబడ్డాయి. మరే పాపం, నాకేం పని లేదనుకుంటున్నారా? వెళ్ళండి వెళ్ళండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం. బాబాబు, అలా అనకు. నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం. మాలో ఎవరు అందంగా ఉన్నారు అని పిశాచాలు బ్రతిమలాడాయి. శేషాచలం ఏదో చెప్పబోతుండగా, నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను, ఇది బొగ్గు ముక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా నిగనిగలాడుతూ ఉంటాను, ఇది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్ల పిశాచి. నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి, అప్పుడే అభిప్రాయం ఎలా చెప్తాను? మళ్ళీ రండి అన్నాడు శేషాచలం. మేం మళ్ళీ అమావాస్యకు నీ చెట్టు దగ్గరికి వస్తాం, ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి. ఆగండి, ఆ సరికి నేను మీ జాతిలో కలిసిపోతాను. ఏ ఉద్యోగమూ లేని నేను అంతవరకు ఎలా బ్రతకటం అన్నాడు శేషాచలం తెలివిగా. పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకొని చెరొక సంచీడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమయ్యాయి. ఆ డబ్బు లెక్క చూసుకొని పరమానందం చెందాడు శేషాచలం. వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు, అద్దె ఇల్లు తీసుకున్నాడు, పూటకొల్ల బసలో నెల వాడుక కుదుర్చుకున్నాడు. వాడు మళ్ళీ వచ్చిన అమావాస్య అర్ధరాత్రి చెరువుగట్టు మీదకు వెళ్ళగానే పిశాచాలు వచ్చి, నీ అభిప్రాయం ఏంటో వేగిరం చెప్పు అన్నాయి తొందర పెడుతూ. అంత తొందర పనికిరాదు, నేను మిమ్మల్ని చూడటం ఇది 2వసారి. పెద్దలు అన్నట్లుగా ముచ్చటగా 3 సార్లు చూడనివ్వండి అన్నాడు శేషాచలం. పిశాచాలు నిరుత్సాహపడుతూ, అయితే మళ్ళీ అమావాస్యకు వస్తాం అన్నవి. ఆ సరికి నేను ఈ ఊరే వదిలి వెళ్ళవలసి రావచ్చు. అద్దె ఇల్లు అగచాట్లు మీరెరుగరు. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. సొంత ఇల్లు ఉంటేనే కానీ నేను బతకలేను అన్నాడు. పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకొని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఉన్న చిట్టడివి పక్కన ఇల్లు సృష్టించి ఇచ్చాయి. శేషాచలం అసంతృప్తిగా మొహం పెట్టి, ఇల్లు ఇచ్చారు, బాగానే ఉంది, మరి ఇల్లు గడవడానికి డబ్బు కావద్దా? అవతల అన్నింటికీ ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు. వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లో చేరాడు. ఆ ఇంటికి పూటకొల్ల బసకు చాలా దూరం. పెళ్ళాం అంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుంది అనుకున్నాడు వాడు. ఆ మర్నాటి నుంచి పెళ్లి కూతుర్ల వేటలో పడ్డాడు శేషాచలం. వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది. ఆమెను వాడు లోగడ గుడి దగ్గర చూశాడు. ఇటువంటి సోమరపోతులకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చెదరించుకొని పక్కనే ఉన్న గుడ్డి ముసలిదానికి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాణ్ణి గుర్తించలేదు. ఆమె తండ్రి శేషాచలం ఇంటిని, అతడి దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. విందులు వినోదాలతో శేషాచలానికి మళ్ళీ అమావాస్య వచ్చిందన్న గుర్తే లేదు. అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్ళి తలుపు తీసిన వాడికి ఎదురుగ్గా పిశాచాలు కనపడేసరికి ఉలిక్కి పడ్డాడు. భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందోనని, మీకు బుద్ధంటూ లేదు, ఏకంగా ఇంటికి వచ్చేయడమేనా? పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు. ఆలోచించావా? నేను తెల్లగా బాగుంటాను కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా ఉన్నా కలగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి. శేషాచలం గట్టిగా గొంతు సవరించుకొని, మీ మొహాలు
నలుపు తెలుపుల్లో ఏమీ లేదు, అంతా డబ్బులోనే ఉంది. అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పుబడిపోతాయి. అది లేని వాడికి లేని లోపాలు కూడా కనిపిస్తాయి. నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చేదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకున్నది. కనుక అందచందాలు, మంచి మర్యాదలు లాంటివన్నీ డబ్బు ఉన్న చోటే ఉంటాయి. అది సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, బోలెడు ఖర్చులున్నాయి, డబ్బు కావాలి అన్నాడు. శేషాచలం చెప్పిందంతా విన్న పిశాచాలు తెల్లముఖాలు వేసి, నిజమే సుమా, మా కళ్ళు తెరిపించావు. మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాం. మా డబ్బు మేము పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి. ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు, ఇంట్లో డబ్బు లేదు. ఏమైందండి, ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది. ఇన్నాళ్ళు ఎలా బ్రతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్న శేషాచలం భార్యకు జరిగిందంతా చెప్పి నన్ను క్షమించు అంటూ తల వంచుకున్నాడు. కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలాల పిండిలాగా ఎగిరిపోతుంది. ఆ రోజు గుడి దగ్గర నేను అసహ్యించుకున్నది నిన్ను కాదు, నీలోని సోమరిపోతును. ఇప్పటికైనా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే మునుపటికన్నా రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అన్నది అలివేలు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.